హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం గొప్ప శిల్ప సముదాయం, అద్భుతమైన శిల్ప సౌందర్యం గల ప్రసిద్ధ ప్రదేశంలలో ఒకటి అయిన మహాబలిపురంలో ఉన్న పంచరథాస్ చూద్దాం రండి. తమిళనాడులో ఉన్న మహాబలిపురంను మామల్లాపురం అని కూడా పిలుస్తారు. మహాబలిపురంలో పంచరథలు అద్భుతమైన కట్టడాలు. Friends, welcome to Balaya Talkies. రాతితో చెక్కబడిన రథాలు ఏకశిలా దేవాలయాలు ఇక్కడ అనేకం దర్శనిస్తాయి. బహుళ పదార్థాలతో నిర్మించబడిన ఏకశిలా నిర్మాణాలు అందమైన శిల్పాలు ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. మహాబలిపురం దక్షిణ కొనలో 5 రథ దేవాలయాలు గంభీరంగా నిలిచి ఉంటాయి. మొదటి పల్లవ పాలకుడు నరసింహవర్మన్ 7వ-8వ శతాబ్దాలలో ఇక్కడి అద్భుతమైన శిల్పకళను నిర్మించినట్లు చెబుతారు. మహాబలిపురంలో కనిపించే పంచరథాలు అత్యంత ఆకర్షణీయమైనవి. ఈ 5 రథాలన్నీ అసంపూర్ణ నిర్మాణంతో కూడి ఉంటాయి. ఈ రథాలకు మహాభారత పాత్రల పేరు పెట్టారు. మహాబలిపురం పంచరథస్ శిల్పకళ ప్రతిరూపమైన మహాబలిపురం పంచరథాల రహస్యాలేంటో తెలుసా? మహాబలిపురం పంచరథస్ తమిళనాడులోని మహాబలిపురం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పంచరథాలు. ఎందుకంటే ఈ రథాలు ఏకశిలా రాతి దేవాలయాలకు ప్రసిద్ధి చెందినవి. అద్భుతమైన శిల్పకళకు ప్రతిరూపంగా ఉన్న ఈ పంచరథాల రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహాబలిపురం పంచరథస్ మన దేశంలో పూర్వకాలం నిర్మించిన ఎన్నో చారిత్రక కట్టడాలు ఇప్పటికీ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అందులో పురాతన దేవాలయాలు, రాతి కట్టడాలు ఇంకా ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో కొన్ని గొప్ప రాతి కట్టడాలున్నాయి. అందులోని ఉండే అద్భుతమైన కట్టడాల్లో పంచరథాల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మహాబలిపురం దక్షిణ భాగంలో ఉండే ఈ 5 రథాల దేవాలయాలు గంభీరంగా ఉంటాయి. ఈ అందమైన కట్టడాలను పల్లవులు నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. 5 రథాలకు పురాణ పాండవులు యుధిష్ఠ, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, వీరికి భార్య ద్రౌపది పేరు పెట్టారు. ఏనుగు ఇంద్రుని వాహనం, సింహం దుర్గ వాహనం, నంది శివుడి వాహనం విగ్రహాలు రథాలతో దర్శనమిస్తాయి. ఈ ఆలయాలకు పాండవ సోదరుల పేర్లు ఉన్నప్పటికీ వాటికి మహాభారతంతో సంబంధం లేదు. ఈ రథాలన్నీ దక్షిణ భారత దేవాలయాల తరహాలో రూపొందించబడ్డాయి. అయితే వీటిని పవిత్రంగా భావించరు, అందుకే వీటికి పూజలు చేయరు. ఈ రథాల విశిష్టతలు, రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మరాజా రథాన్ని దక్షిణ భారత దేవాలయాల్లో చూసే విలక్షణమైన విమానం, ఆలయం మీద ఉన్న గోపురం ఆకారంలో నిర్మించారు. ధర్మరాజ రథం 5 రథాలలో గొప్పగా ఉంటుంది. ఇది సుమారు 3 అంతస్తుల ఎత్తును కలిగి ఉంటుంది. అయితే ఇవి చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ ఆలయం పరమేశ్వరుడికి అంకితం ఇవ్వబడింది. ప్రారంభ పల్లవ కళకు అద్భుతమైన ఉదాహరణ. రథం యొక్క ప్రతి మూలలో శివుని బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. ధర్మరాజ రథంలో పల్లవ లిపిలో నరసింహవర్మన్ యొక్క బిరుదుల నగిషీలు ఉన్నాయి. పల్లవులు దీన్ని శివాలయంగా రూపొందించారని ఒక శాసనంలో పేర్కొనబడింది. సగభాగంలో పురుషుడు, మరో సగభాగంలో స్త్రీ అర్ధనారీశ్వరుని రూపంలో ఉన్న శివుని శిల్పం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ 5 రథాలలో భీముని రథం 12.8 మీటర్ల పొడవు, 7.3 మీటర్ల వెడల్పు, 7.6 మీటర్ల ఎత్తుతో గోపుర శైలిలో గాబుల్ పైకప్పుతో నిర్మించబడిన పొడవైనదిగా ఉంటుంది. శయనమూర్తి రూపంలో ఉన్న విష్ణువు యొక్క పెద్ద రిలీఫ్ లోపల ఉన్నందున ఇది అనంత సాయి విష్ణువుకు అంకితం ఇవ్వబడింది. దీని భవనం అసంపూర్తిగా ఉంటుంది, ఇప్పటికీ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ఆలయ స్తంభాలు సింహాల బొమ్మలతో అలంకరించబడ్డాయి. అర్జునుడి రథం శివునికి అంకితం చేయబడిన మరో అద్భుతమైన రథం. ఈ రథం ఒక చిన్న చెక్క గుడి ఆకారంలో ప్రత్యేక శైలితో దక్షిణ భారతదేశంలో తనదైన ముద్ర వేసింది. ఈ మందిరం లోపల ఎలాంటి అలంకరణ ఉండదు. అయితే దీని వెలుపలి భాగంలో ఆసక్తికరమైన వివరాలున్నాయి. ముఖ్య భాగం అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడింది. ఇందులో దేవతలు, మానవుల చిత్రాలున్నాయి. నకుల సహదేవుల రథం ఈ ఆలయం ఇంద్రునికి అంకితం చేయబడింది. ఇది ఏనుగులను పోలి ఉంటుంది. ఈ రథాన్ని మాత్రమే ఊరేగింపు లో ఉంచలేదు. ఈ ఆలయ పైకప్పు కూడా ఏనుగు వీపు ఆకారంలో ఉంటుంది. అర్ధనారీశ్వరుని ఉపశమన శిల్పం గోడలను అలంకరించగా అక్కడున్న స్తంభాలు కూర్చున్న సింహాలతో అలంకరించబడ్డాయి. ద్రౌపది రథం ఈ 5 రథాలలో ద్రౌపది రథం చిన్నది. ఈ రథం గడ్డి వేసిన గుడిసె ఆకారంలో ఉంటుంది. ఇది దుర్గాదేవికి అంకితం చేయబడిన రథంగా పరిగణిస్తారు.
ఇది అద్భుతమైన కళాకృతిని కలిగి ఉంటుంది. కమల పీఠంపై దుర్గాదేవిని ఇక్కడ అద్భుతంగా కనిపిస్తుంది. ఆలయానికి బయటి ప్రధాన ద్వారంపై సాగర రాక్షసుడైన మహిషాసురుడిని తలపై దుర్గాదేవి నిలబడి ఉండటం అత్యంత ఆకర్షణీయమైన శిల్పం. ఇక్కడి వెళ్లేందుకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంటుంది. మహాబలిపురం పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి మీరు ఎలా ప్రయాణించవచ్చు? వాయుమార్గం. మహాబలిపురం వెళ్లేందుకు అత్యంత అనుకూలమైన విమానాశ్రయం చెన్నైలో ఉంది. విమానాశ్రయం మరియు ఆలయ పట్టణం మధ్య దూరం దాదాపు 58 కిలోమీటర్లు. రైలు ద్వారా చెంగల్పట్టు జంక్షన్ మహాబలిపురంకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్కు వచ్చినప్పుడు వారు మహాబలిపురం వరకు సుమారు 29 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి టాక్సీని అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. రోడ్డు మార్గం. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించిన బస్సు సేవలు మహాబలిపురం నుండి చెన్నైతో సహా ఈ ప్రాంతంలోని అనేక రకాల పట్టణాలకు కలుపుతాయి. ప్రభుత్వ బస్సులతో పాటుగా మహాబలిపురం నుండి చెన్నై సెంట్రల్ వరకు కొన్ని ఇతర ప్రైవేట్ ప్యాసింజర్ బస్సు సర్వీసులు కూడా ఉన్నాయి. ఉపనిషత్తులలో మరియు పుస్తకాలలో చదివి ఉండవచ్చు. గ్రేట్ సాల్ట్ లేక్ మరియు బంగాళాఖాతం మధ్య ఇరుకైన ఛానల్లో ఉన్న ఒక చిన్న పట్టణంలోని మధ్యయుగ దేవాలయాల నుండి చూడగలిగే అందమైన సూర్యాస్తమయాల కారణంగా సందర్శకులు మరియు యాత్రికుల కోసం ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. మహాబలిపురంలోని ఈ ఆకర్షణలు వేల సంవత్సరాల నాటి కథను వర్ణిస్తాయి మరియు మీ కోసం చూడవచ్చు. మీరు తమిళనాడు పర్యటనకు ప్లాన్ చేస్తుంటే మీరు అక్కడ ఉన్నప్పుడు తప్పక చూడవలసిన గమ్యస్థానాల జాబితాలో ఈ స్థానాన్ని నిస్సందేహంగా చేర్చాలి. తమిళనాడులోని ఈ చిన్న పట్టణంలో మీరు ఇక్కడ కనిపించే గొప్పతనాన్ని, కళాకృతిని మరియు సంప్రదాయాన్ని ఆస్వాదిస్తూ గడిపేయవచ్చు. మహాబలిపురం పట్టణం అక్కడ కనిపించే అద్భుతమైన ఆనవాళ్లు మరియు దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతానికి సందర్శకులకు షోర్ టెంపుల్ అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇది